రేపే శ్రీ మహావిష్ణువు మేల్కొని ఉద్దాన ఏకాదశి. ఇక శ్రీహరి భక్తులు ఇలా చేయండి. కార్తీక మాస ఉద్దాంత ఏకాదశికి ఎంతో విశిష్టత. చందన దీపంతో స్వామిని ఇలా పూజించాలి. ఈ దీపం వెలిగిస్తే మహావిష్ణువు అనుగ్రహం మీపైనే. ఇక హిందూ సాంప్రదాయాల్లో కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నెలంతా విష్ణుమూర్తి పరమేశ్వరుడి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. ఈ కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని ఉద్దాన ఏకాదశి అంటారు. దీన్నే దేవోత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణ గాథల ప్రకారం ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక మాసం అంటే శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటాడట. అందుకే ఈ రోజున శ్రీహరిని పూజించేందుకు భక్తులు బారులు తీరుతారు. ఈ ఉద్దాన ఏకాదశి ఈ ఏడాది నవంబర్ 12వ తేదీన వచ్చింది. ఉద్దాన ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా చెప్తారు. మరి ఈ రోజున శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే గృహంలో చందన దీపాన్ని వెలిగించాలని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఆలయాల్లో నందా దీపాన్ని వెలిగించాలని కూడా అంటున్నారు. మరి ఈ దీపాలను ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఉద్దాన ఏకాదశి నాడు ఇలా చేయండి. ముందుగా ఇంటిని పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజగదిని సుందరంగా అలంకరించుకోవాలి. తర్వాత లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఒకవేళ లక్ష్మీనారాయణుల ఫోటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు స్వరూపానికి సంబంధించిన చిత్రపటానికి కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ ఫోటో వద్ద మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. ఇలా ముందుగా సాధారణ దీపం వెలిగించిన తర్వాత చందన దీపాన్ని వెలిగించాలి. చందన దీపం వెలిగించేందుకు పూజ గదిలో పీటను ఉంచాలి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఆ పీట మీద రాగి లేదా ఇత్తడి పళ్ళెంను ఉంచాలి. రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో 3 చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత తులసి చెట్టు కాండం లేదా వేర్లో నుంచి వచ్చిన చందనాన్ని కొద్దిగా తీసుకోవాలి. ఈ చందనం బయట పూజ సామాగ్రి అమ్మే చోట లభిస్తుంది. ఇప్పుడు బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలు, చందనం కలిపి ఒక పిండి దీపాన్ని సిద్ధం చేసుకోవాలి. దీన్నే చందన దీపం అంటారు. ఇలా సిద్ధం చేసుకున్న చందన దీపాన్ని రాగి లేదా ఇత్తడి పళ్ళెంలో ఉంచాలి. అలాగే పళ్ళానికి 3 చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ చందన దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 3 వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. లేదా ఆ చందన ప్రమిదలో ఆవు నెయ్యిలో ముంచిన 2 కుంభ వత్తులు ఉంచి దీపాన్ని వెలిగించవచ్చు. ఇలా ఉద్దాన ఏకాదశి రోజున చందన దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇక సాయంకాలం ఆలయాల్లో నందాదీపం వెలిగించే విధానం. ఉద్దాన ఏకాదశి రోజున సాయంత్రం పూట విష్ణు సంబంధమైన ఆలయాల్లో నందాదీపం వెలిగిస్తే చాలా మంచిది. నందాదీపం అంటే ఎక్కువ సమయం వరకు దీపం కొండెక్కకుండా ఉంటే దాన్నే నందాదీపం అని అంటారు. ఇందుకోసం సాయంత్రం పూట విష్ణు ఆలయాల్లో పెద్ద మట్టి ప్రమిదను ఉంచండి. అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 2 లేదా 3 వత్తులేసి దీపం వెలిగించండి. ఆ తర్వాత ఆ దీపం దగ్గర కొన్ని అవిస పుష్పాలు ఉంచాలి. ఒకవేళ ఈ పుష్పాలు అందుబాటులో లేకపోతే దీపం దగ్గర తమలపాకు ఉంచి అందులో కొన్ని నువ్వులు, కొద్దిగా ధాన్యం లేదా బియ్యం నైవేద్యంగా ఉంచాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా ఉద్దాన ఏకాదశి రోజు విధి విధానాలు పాటించడం వల్ల శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.